సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను సైబర్ నేరగాళ్లుగా మార్చుతున్నారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. తీవ్రవాదులు కానీ కంటికి కనిపిస్తారు కానీ సైబర్ నేరగాలు కంటికి కనిపించిన శత్రువుల ఈ రోజు తాప కింద నీరులాగా మాక్సిమం అంతా పాకే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఈ సైబర్ నేరాల్లోని విక్టిమ్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో విక్టిమ్స్ గా ఉండటం అనేది కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అధ్యక్ష. విలేజెస్ లో కూడా అధ్యక్ష చాలా మంది ఏంటంటే 10th క్లాస్ చదువుకొని, ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎరవేస్తారు అధ్యక్ష. మీకు 10th క్లాస్కే పలానా విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంతమంది మయన్మార్, థాయిలాండ్ అలాంటి చోట్లకి తీసుకెళ్తున్నామని తీసుకెళ్లి ఈ థాయిలాండ్ కి మయన్మార్ కి మధ్యలో ఒక కేకే పార్క్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి సైబర్ క్రిమినల్స్ గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 110 మంది వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మెయిన్ సైబర్ క్రైమ్ కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్ గా అవసరం అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1596 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. వీటితో పాటు 1930 హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని, కొంతమేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది అధ్యక్ష. డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఒక పక్క ఓటీపీలని, కేవైసీలని, జాబ్ ఇప్పిస్తామని, ఇంకా రకరకాల ఆఖరికి మహిళల్ని కూడా ఎరవేసి ఈ సైబర్ క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి 26 జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా ఈ సైబర్ నేరాలని, అదేవిధంగా సోషల్ మీడియాని కొంతమేరకు మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ మధ్యన ఒక జీవోఎం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సైబర్ క్రైమ్ నేరాల మీద అరికట్టడంలో గవర్నమెంట్ ఇప్పుడు చిత్తశుద్ధితో ఉంది.